గేమ్ పరంగా చూసుకుంటే తను టాస్క్‌లు బాగా ఆడతాడు. అవును. అంతా ఆడతాడు. కానీ మొన్న దానిలో తనకి బ్యాక్ పెయిన్ వచ్చి అవును. సో బాగా ఇబ్బంది పడిపోయాడు. పిల్లోడు గిలగిల్లా ఆడిపోయాడు. తట్టుకోలేకపోయాడు. సో అంకుల్‌కి అసలుకి ఎప్పుడు ఇలా సర్జరీ అయింది? అసలు ఇది ప్రాబ్లమ్ అంటే మామూలు క్యాన్సర్ ఇది. ఇక్కడేమో కే హాస్పిటల్‌లో 10,00,000 దాకా అవుతుంది. చేయించి చిన్నబాబే ఉన్నాడు. ఇంటికి తీసుకొచ్చేదాకా చిన్నబాబు హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ 9లో చాలా మంచిగా గేమ్ ఆడుతూ, సో ఏ ఫిజికల్ టాస్క్ ఇచ్చినా సరే తను వస్తున్నాడు అంటే భయపడే అంత దీనిగా సో అందరినీ అంత గేమ్ ఆడుతూ ఉన్న మన డెమాన్ పవన్ వాళ్ళ పేరెంట్స్తో మనం ఉన్నాము. ఈరోజు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాము. వాళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్ళినందుకు, ఈరోజు ఇక్కడ వరకు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మ. సో డెమాన్ పవన్ చాలా ఫిట్గా ఉన్నారు. అవును. సో ఎందుకు అంటే ఫస్ట్ నుంచే ఏమన్నా వేరే దాంట్లోకి జిమ్నాస్టిక్ ఇట్లాంటివి ఏమన్నా వెళ్ళేవాళ్ళా? అసలు ఎందుకు అంత ఫిట్‌గా మెయింటైన్ చేయడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? ఆటలంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడండి. హుహు. ఆయన ఇంట్రెస్ట్ చూపించి బాగా ఆడతాడనమాట. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి పవన్‌కి చాలా ఇష్టమా గేమ్స్ అంటే? బాగా ఇష్టం. ఓకే. గేమ్స్ చాలా ఇంట్రెస్ట్. ఓకే. ఈ సో ఆటలు మనకు చెప్పకుండానే వెళ్ళిపోయి 2, 3 ప్రైజులు తెచ్చేసేవాడు. ఇంట్లో పెట్టేవాడు కూడాను. ఓకే. సో ఇప్పుడు గేమ్ పరంగా చూసుకుంటే తను టాస్క్‌లు బాగా ఆడతాడు. అవును. అంతా ఆడతాడు. కానీ మొన్న దానిలో తనకి బ్యాక్ పెయిన్ వచ్చి అవును. గేమ్ ఆడలేకపోయాడు. బాగా ఇబ్బంది పడిపోయాడు. పిల్లోడు గిలగిల్లా ఆడిపోయాడు. తట్టుకోలేకపోయాడు. హ్మ్. ఎప్పుడు లేదు పెయిన్ అసలు. ఆ! ఇదే ఫస్ట్ సారి రావడం. ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా అమ్మ అసలు అసలు? ఎప్పుడు లేదు. సో అసలకి తిను ఫస్ట్ నుంచి ఏమవ్వాలని ఇంట్రెస్ట్? అంటే తను వీడియోలు గూడా అయి చేస్తా ఉండేవాడు కదా! అవును. తనకి అసలకి లైఫ్‌లో ఏమవ్వాలని చెప్పేవాడు మీకు? సినిమాల్లోకి వెళ్ళాలి. సినిమాలో హీరోగా గాని ఏందంటే తీసుకోవాలని ఆయనకి ఇంట్రెస్ట్. హుహు. సో అంకుల్‌కి అసలకి ఎప్పుడు ఇలా సర్జరీ అయింది? అసలు ఇది ప్రాబ్లమ్ అంతా ఎప్పుడు? అది జూన్ నెలలో అయింది. హ్మ్. ఇక్కడికి వచ్చి మామూలు క్యాన్సర్ ఇది. హ్మ్. క్యాన్సర్ అయితే అక్కడ ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాం, చూపించాం, తెలియలేదు. మళ్ళీ చిన్నబాబు దగ్గరికే వచ్చాం. వచ్చాక అయన్నీ స్కానింగ్‌లు అయన్నీ తీసాక తెలిసింది క్యాన్సర్ అని. చేసాక అప్పుడు సర్లే అని అక్కడేమో కే హాస్పిటల్‌లో 10,00,000 దాకా అవుతదన్నారు. హ్మ్. 10,00,000 అంటే మనం తట్టుకోలేము అని ఏం చేసాం, రాజమండ్రి ఆరోగ్యశ్రీ మీద చేయించాం. హ్మ్. చేయించి చిన్నబాబే ఉన్నాడు. ఆపరేషన్ చేసేదాకా ఇంటికి తీసుకొచ్చేదాకా చిన్నబాబు చూసుకున్నాడు. పెద్దబాబు వచ్చాడు ఆపరేషన్ చేసిన రోజుని. పెద్దబాబు, చిన్నబాబు చూసుకొని ఇంటికి తీసుకొచ్చాక వచ్చాడనమాట. హ్మ్. ఇలాగ ఆఫర్ వచ్చిందమ్మా వెళ్తాము అన్నారు. సరే బాబు ఎళ్ళిరా అన్నాం అనమాట. బిగ్ బాస్‌లోకి వెళ్తామని చెప్పాడు. ఎళ్ళి రమ్మన్నాం అనమాట. సో ఇప్పుడు మీ చుట్టాలు గాని, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటున్నారు? ఎలా ఉంది? చాలా సంతోషపడుతున్నారు. అందరూ హెల్ప్ చేస్తున్నారని. హుహు. అన్నయ్య గారి పిల్లలేంటి, అక్కగారి పిల్లలేంటి, అక్కేంటి అందరూ మా వోళ్ళందరూ బాగా హెల్ప్ చేస్తున్నారు. బయటోళ్ళు కూడా మా చుట్టాలు గిట్టాలు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు కూడాను. హ్మ్. సో ఫస్ట్ నుంచి పవన్ హీరో అవ్వాలనుకునేవాడా? అంటే తనకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఏ హ్మ్. హీరో అంటే ఎక్కువ ఇష్టం? నాకు అందరూ ఇష్టమే మరి నాకు తెలీదండి. బాబుకి ఏ హీరో అంటే ఇష్టమో. హ్మ్. 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 అందరూ ఇష్టమే. ఆ! ఓకే. పర్లేదు. పర్లేదండి. సో, ఇట్లా చూసుకుంటే గనక ఇప్పుడు గేమ్ తను ఆడుతున్నాడు. అవును. బావుంది. కానీ ఇప్పుడు బయట వినిపిస్తుందేంటంటే, తను 'రీతు చౌదరికి' సపోర్ట్ చేయడం వల్లనే పవన్ గేమ్ అనేది తగ్గిపోతుంది అని అంటున్నారు. మీరేమంటారమ్మ? లేదు బాబు బాగా ఆడతాడు కదండీ! బాబు మైండ్ పెట్టి ఆడుతున్నాడు. ఎవ అ ఎవరు ఆటలు వాళ్ళే కదండీ ఆడేది. హ్మ్. అని అయింది ఆలోచన బట్టి మా బాబు ఆడుతున్నాడన్నమాట. హ్మ్. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, మామూలుగా తను గేమ్ ఆడుతున్నాడు. మీరు అవును. చూస్తున్నారు కదా రోజు. ఫిజికల్ టాస్క్‌లు ఏమైనా వస్తే, పవన్ వస్తున్నాడు అనంగానే మిగతా వాళ్ళందరూ ఆ! భయపడుతున్నాడు. అవును. సో, ఫిజికల్ టాస్క్‌లు ఏమైనా వస్తున్నాయంటే పవన్ అనంగానే మిగతా వాళ్ళందరూ భయపడుతున్నారు. అలాంటిది 'రీతు చౌదరి' ఇన్‌ఫ్లూయెన్స్ తన మీద ఉండడం వల్ల తన ఇంకా ఎక్కువ మంచి దీనికి వెళ్ళలేకపోతున్నాడు అని అంటున్నారు. మీరు దీనికేమంటారు? లేదండి బాబు బాగా ఆడుతున్నాడండి. హ్మ్. బాగా ఇంట్రెస్ట్ చూపిందామనే చూస్తున్నాడు. అంటే ఇప్పుడు 'డెమాన్ పవన్' ఆడుతున్నాడు. కానీ 'రీతు చౌదరి' ఇన్‌ఫ్లూయెన్స్ లేకోకుండా ఉంటే బావుండు. తన వల్ల తన గేమ్ తగ్గిపోతుంది అంటారు. మీరేమంటారింక? అంటే బయట చాలామంది అలా అనుకుంటున్నారు. కానీ నేనైతే మాత్రం అంత వీక్‌నెస్ ఏమి అవ్వలేదు. ఒకరి వల్ల ఆళ్ళు తగ్గిపోవడం ఉండదు. కష్టపడతారు. చాలామంది అనుకుంటున్నారు. మా వోడి వల్ల కాదు నేను అలాగ అనుకోవట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. బిగ్ బాస్‌లో తెలియదు మనకి.
చాలామంది ఉంటారు బిగ్ బాస్లో, తర్వాత మామూలే. అది ఫ్రెండ్షిప్గా ఉంటున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. చాలామంది మళ్ళీ అక్కడ సిచ్యువేషన్ బట్టి అలా అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను అంతే. అది అంటే వాళ్ళు కలిసి ఉండటం, పక్క పక్కన కూర్చోవడం, అది చూసి జనాలు ఏమనుకుంటున్నారు ఇదేమో అనుకుంటున్నారు. అది నాకు అంటే అంత అలసుకోను నేను. మా ఊరి గురించి చూస్తాను, అది బాగా ఆడుతున్నారా, సరదాగా ఉంటున్నారా, స్నేహితంగా మాట్లాడుతున్నారా, అదే చూస్తాను తప్ప వీళ్ళు గమని అంత ఇన్వాల్వ్ అవ్వదు. ఏదో సరదాగా కోరిక ఉన్నారు తప్ప ఆ అమ్మాయి మీద ప్రేమ ఏమో వచ్చింది నాకు కనపడలేదు. అది సో, అంటే ఇప్పుడు చాలా మంది ఇంకా కొంచెం బాగా ఆడేవాడేమో ఆ. తననేది ఆ, లేకపోతే అంటే తన ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది అని అంటున్నారు. అంటే వేరే విధంగా అని కాదు. అంటే జనాల్లో వాళ్ళకి టాలెంట్ ఉంది. హ్మ్. దానివల్ల కొద్దిగా విశ్వాసం అవుతున్నారేమో అనుకుంటున్నారు. హ్మ్. అది నాగార్జున కూడా ఇక్కడ వాకాన్ని అనుకోబట్టి తర్వాత కొద్దిగా ప్రోగ్రాం తగ్గింది. అది కూడా ఒక రకంగా అనుకోవచ్చు చెప్పలేం. మరి ప్రజలు ఉన్నారు కదా, మీరు వాళ్ళ ఆలోచన ఎలా ఉందో తెలియదు. ఇక్కడ నుంచి అప్పటి నుంచి బాగానే ఆడుతున్నారు. తర్వాత కొన్ని రోజులు వేశారు కదా, అప్పుడు చాలా ఫ్రెండ్స్ చాలా బాధపడ్డారు. హ్మ్. ఆ ఫ్రెండ్ లేకపోతే మరి నెగ్గును కానీ కష్టపడ్డారు. అది కళ్యాణ్ కూడా చాలా కష్టపడ్డారు, రాలేదు. అదే గెలుపాలంటే గెలుపు వాసమే, ఎవరి దగ్గర లేదు. ఎవరు ఎప్పుడు గెలుస్తారో మనం చెప్పలేం. మన ప్రయత్నం మనం చేయడమే. అందులో వాళ్ళు కూడా చాలా కలిసి ఉంటున్నారు. స్వభావంగా చాలా ఇది నెగ్గిన తర్వాత కూడా సక్సెస్ కూడా చాలా ఇదిగా చూస్తున్నారు. ఇంకా అంతకంటే కావాల్సిన సంతోషం చాలా బాగుంది. అంటే మీరు చెప్పండి. అందరూ ఏమంటారంటే 'రీతు చౌదరి' ఇష్యూస్ మీదే తన ఇన్‌ఫ్లూయెన్స్ వల్లే తను కొంచెం తగ్గిపోతున్నాడు. లేదు అంటే ఇంకా బాగుండేవాడు. అంటే ఇప్పుడు 'నాగార్జున' గారు అమ్మాయిల్ని ఇట్లా అన్నప్పుడు తను మోకాళ్ళ మీద నుంచొని తను అందరికి క్షమాపణ చెప్పినప్పుడు ఏమనుకున్నారు? అయ్యో! నా కొడుకు చెయ్యని తప్పుకి ఇట్లా చేసాడా? ఎలా ఫీల్ అయ్యారు అసలు? కొంచెం బాధపడ్డాం అంతేనండి. హ్మ్. అయినా మనం ఇంట్లో మనం తప్పు చేస్తే కేకలేస్తున్నాం కదా! అలాగే ఆయన నాగార్జున గారు కేకలేసారు హ్మ్. అని చెయ్యమంతే. సో, అసలు ఎలాంటి కోడలు రావాలనుకుంటున్నారు? కోడలంటే వచ్చే సంబంధాన్ని బట్టి చేస్తాం. మంచి అమ్మాయి వస్తే చేస్తామండి. సరే ఇప్పుడు 'డెమాన్ పవన్' లవ్ మ్యారేజ్ చేసుకుంటానమ్మా నేను అంటే మీరేమంటారు? అదేమో ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అది వాళ్ళ డాడీ ఇష్టం. ఆ అబ్బాయి ఇష్టం అంతే. అరే! మీ ఇష్టం గూడా అంటే మీ ఇష్టం గూడా ఉంటది కదా ఆంటీ. నా ఇష్టం ఏమి ఉండదండి. వాళ్ళ డాడీ ఇష్టం. వాళ్ళ డాడీ ఓకే అంటే అప్పుడు ఆయన ఓకే అంటారు. అంతేనా? అంతే. సో, 'బిగ్ బాస్‌లో' ఇంకా మీ అబ్బాయి కాకుండా ఇంకా మీకు ఇంకెవరంటే ఇష్టం? చాలా మందున్నారు కదా! పవన్ కాకుండా ఇంకా మీకెవరంటే ఎక్కువ ఇష్టం? అందరూ ఇష్టం. అందరూ బాగానే ఆడుతున్నారు. అందరూ ఇష్టమే. అంటే అలా కాదు. వీళ్ళ తర్వాత నాకు పవన్ తర్వాత వీళ్ళ గేమ్ నాకు బా నచ్చింది అనేవాళ్ళంటే 'సుమన్ శెట్టి' అంటే ఇష్టమా? 'భరణి' గారా? లేదంటే 'తనూజానా' ఇలా చాలా మందున్నారు. లేదులెండి. అందరూ ఇష్టమే. ఒకళ్ళ పేరు అసలు ఎవరు అనేది లేదు. చెప్పరా? అందరూ బాగా ఆడుతున్నారు. అంతే. అంతే. సో, కాలేజ్ తర్వాత తినేమన్నా వేరే దానికి ట్రై చేసారా? అంటే కిక్ బాక్సింగ్ ఇట్లాంటి ఏమన్నా గేమ్స్ కానీ ఆ! అలా ఏమన్నా ట్రై ఈటీవీలో ఎక్సర్సైజ్ అయి చేసి అందులోకొచ్చేవాడు. సీరియల్‌లో కూడా 'జానకి కలగలదులే' ఇచ్చాడు. హుహు. అని. షార్ట్ ఫిల్మ్‌లు చేసేవాడు. హ్మ్. హ్మ్. అని. షార్ట్ ఫిల్మ్స్ అయి చేసేవాడా? చేసేవాడు. భీమవరంలో చేసాడు. హ్మ్. ఇక్కడ హైదరాబాద్‌లో కూడా షార్ట్ ఫిల్మ్‌లు అయి చేసాడు. హుహుహు. అసలు చిన్నప్పటి నుంచి ఇంజినీరింగ్ అయిన తర్వాత మీరు జాబ్ చేయాలని తను సినిమాకెళ్ళాలనా? మేము జాబ్ చెయ్యాలనుకున్నామండి. ఆ! కానీ బాబుకి అదే ఇంట్రెస్ట్ అన్నాడు. హ్మ్. సరే నీ ఇష్టం బాబు అన్నాం అన్నమాట. ఓకే. కాలేజ్ అయిపోయిన తర్వాత ఎన్ని ఇయర్స్ అయిందమ్మా హైదరాబాద్ వచ్చి తను? 4 ఏళ్ళు అవుతుంది. హ్మ్. ఇంజినీరింగ్ చదివాక ఎంబీఏ చదివాడు. హ్మ్. హ్మ్. వచ్చాడు. 80 ఏం కాదు 5 ఏళ్ళు అయిందమ్మా. 5 ఏళ్ళు 80 అయిపోయింది 5 ఏళ్ళు అయింది. హ్మ్. హ్మ్. సో, మీరు చెప్పండమ్మా. ఇంకా మీ అబ్బాయి అంటే తినున్నాడు. ఇంకా మీ పెద్ద అబ్బాయి కూడా ఉన్నాడు కదా! మా పెద్ద ఆ! చూసుకుంటున్నాడు అంతా. హ్మ్. వాళ్ళ తమ్ముడికి అంతా మా పెద్ద బాబు సపోర్ట్. హ్మ్. మీ పెద్ద బాబు ఏం చేస్తుంటాడు? అదే సాఫ్ట్‌వేర్ హ్మ్. చేస్తాడు. జాబ్ చేసుకుంటాను. వాళ్ళ ఓకే. తమ్ముడు ఏదంటే అదే చేస్తాడు. అవును. సో, మీకిద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం? అంకుల్‌కి ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు నాకమ్మా ఇద్దరు బాబులన్నీ ఇష్టమే. ఇద్దరు ఉన్నాయి. ఏదేసుకుని ఎందుకు అట్లానే ఏం గాదు. ఎప్పుడైనా సరే తల్లికొకరు, తండ్రికొకళ్ళు అనేది ఉంటారు. అంటే ఏం లేదు. వీళ్ళేమో కాస్త ఆట బాగా ఆడతారు. మా పెద్దలు ఉద్యోగమే హ్మ్. ఆటగా మేము కమ్మరు.
హ్మ్. ఎదురు కూడా వాడదని చూసుకుంటారు. ఇంకా చాలామంది కోర్టులు ఆశిస్తారు. ఆశీర్వాదం ఇచ్చినా సరిగ్గా ఈ రోజుల్లో చూసుకోవట్లేదు చదివిన. నేను ఒకవేళ మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఎదురు ఆ కూడా పిల్లలిద్దరు చాలా కూడా బాగా బాగా చూసుకుంటారు. అది అది మా వాళ్ళ డాడీ అదృష్టం. అంటే బాగా ఇష్టం. ఏమన్నా ఇష్టం. అది మా అదృష్టం. అందరికీ కూడా కొడుకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. హ్మ్. కోర్టులు ఆశిస్తున్నా చదివించని ఎవరు చూడట్లేదు ఈ రోజుల్లో. హ్మ్. నేను రూపాయి ఇవ్వలేదు హ్మ్. ఆస్తి హ్మ్. చదివించానంతే. హ్మ్. కానీ మమ్మల్ని కళ్ళ చూస్తూ చూసుకుంటారు. ఇదో కొడుకు కూడా అందులో కాదు. హ్మ్. నేను ఎవరో తెలియదు. ఈ వేళ బిగ్ బాస్ వెళ్ళి మొత్తం అంతా దేశ మనసుగా చూసేలా చేశారు మమ్మల్ని. ఇంకా అంతకన్నా కావాల్సింది ఏమిటమ్మా హ్మ్. నా ఉద్దేశం. నాగార్జున మెచ్చుకున్నాడు. ఆయన మనసు చేశారు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని. అప్పుడే నెగ్గాడు. ఏం బిగ్ బాస్ అందరి మనుషులు తెలుసుకున్నారు. అప్పుడు కూడా నెగ్గేశారు. ఇంక వేరే బిగ్ బాస్ దగ్గర వినరావులాగా అప్పుడు బాగా తెలిసిపోయింది. అంతమంది లక్షల మీద అభిమానులు సంపాదించుకున్నారు. అంతకన్నా కావాల్సింది ఏమమ్మా ఇంక గొప్ప సభ అది దైవాలను ప్రేక్షకులు ఓట్లేస్తారు. ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇస్తారు. హ్మ్. అది మా వారి మనసు సూపర్. సో, మీరు హౌస్‌లోకెళ్లారు గదా! మీకెలా అనిపిచ్చింది అక్కడ? నేను చాలా వెళ్ళాను. హ్యాపీ. అవును. నాగార్జున గారు. ఆయన శరీరం వెళ్ళాను. చాలా బాగుంది. ఆయన కూడా సంతోషపడ్డారు. ఇక నేను నాగేశ్వరరావు అభిమాని కదా చెప్పాను. చాలా హ్యాపీగా ఉన్నా. నాన్నగారు నేను చూసుకోలేదు. మా అబ్బాయి వాళ్ళు మిమ్మల్ని కలిసానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన కూడా సంతోషపడ్డారు. ఇంకా ఉన్నాం. మీరు చెప్పండండి. అంటే మీరు హౌస్‌లోకెళ్లారు గదా! మీకెలా అనిపిచ్చింది అక్కడంతా ఎట్లా ఉంది హౌసు మిగతా వాళ్ళందరితో? అందరూ బాగా చూసుకున్నారు. అందరూ బాగా మాట్లాడారు. హ్మ్. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అవును. సో, అంటే మీరన్నారు కదా! 'రీతు చౌదరి' మీ నాన్నగారు లేరని బాధపడొద్దమ్మా మేముంటామమ్మా అని అవును. జెప్పేసి. సో, చెప్పండి అప్పుడు రీతు ఏం మాట్లాడింది మీతో? ఏం అనలేదు. ఏ ఏడుస్తుంది. బాధపడకమ్మా మేమందరం ఉన్నాం కదమ్మా అన్న. హ్మ్. అంతే సపోర్ట్ చేస్తున్నారు. చేస్తుంది. ఓకే. సో, మీరు చెప్పండి అంకుల్. అంటే ఇప్పుడు ఇక్కడి వరకు రావడం అనేది చాలా ఈ ఎంతమ్మా టఫ్ అయింది వచ్చారు. ఇదేంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా మేధావులు. హ్మ్. వాళ్ళు పైకి అందరూ తెలుసుకున్నారు. లక్షల మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళకి ఎవరు లేదు. హ్మ్. వాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గర ఎక్కువ వచ్చారంటే చాలా హ్యాపీ. హ్మ్. ఇంతవరకు వచ్చారంటే వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి ఈవేళ ఇంతవరకు నిలబడ్డారు. హ్మ్. లేకపోతే ఏముంది వాళ్ళ దగ్గర ఏమీ అభిమానం లేదు. నలుగురికి తెలియదు. అది కొంచెం రోజులు నిలబడ్డారంటే హ్యాపీయే కదా! అంటే వీళ్ళందరూ పాతోళ్ళే కదా! మనం అందరూ తెలుసుకున్న వాళ్ళే. హ్మ్. ఏమైనా విష్ణుగా తెలుసు, సుమంగా తెలుసు, వైద్యగా తెలుసు. వీళ్ళందరూ బాగా తెలుసు. ఇంకొకటి కళ్యాణ్ వచ్చారు. మా అబ్బాయి గారు చక్కగా బాగా ఆడుతున్నారు. వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. అందరూ ఇంట్లో ఎవరు చెప్తున్నారు వాళ్ళు ఆడుతున్నారు. ఎవరిని తీసేక్కర్లేదు. హ్మ్. ఎవరు ఎంతవరకు కాదు అంతవరకు ఆడుతున్నారు. అందరూ తక్కువ ఎక్కువ అనకూడదు కదా! హ్మ్. ఇకపోతే మా బాబు వెళ్ళిన వాళ్ళు ప్రతి సంచిలో కోరుకుంటారు. హ్మ్. ఆ కోరిక అన్నది మాత్రం అయిపోదు కదా! అది మన ప్రేక్షకులు నిర్ణయిస్తారు. వాళ్ళు ఓటు చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. ఏమో ఇక ముందు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరితో ఓటు చేసి గెలిపించారనుకో వస్తారు. అయినా నేను బాధపడను. చాలా ఇంతవరకు అదే సంతోషం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాగా అందమైన పొందారు. ఇన్ని లక్షల మంది అభిమానులు పొందారు. అంతకన్నా కావాల్సింది ఏముందమ్మా? అది. హ్మ్. సో, ఆడియన్స్‌కు మీరందరూ ఏం చెప్తారు మీ అబ్బాయి గురించి? అంటే ఓట్లు వేయాలన్నప్పుడు మంచి ప్లేస్‌లో ఉన్నాడు. మీరేం చెప్తారు? ప్రేక్షకులు అందులో కూడా ఇది కాదు మా అబ్బాయి దివాన్ పవన్ ఓటే ఇంతవరకు తీసుకొచ్చి మీ అభిమానులతో ఓటు చేసి ఇంతవరకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఇక ముందు కూడా మా పవన్ మీ ఇంట్లో బిడ్డగా భావించి మీరు అమూల్యమైన ఓటు వేసి చివరి వరకు ఓటు వేసి గెలుపుతారని వారికి ఒక భవిష్యత్తు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా బాబుకి అందరూ ఓట్లేసి గెలిపిస్తారని కోరుతున్నాం. థాంక్ యూ అండి.